కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విశాఖ జిల్లా రాధారంగ మిత్రమండలి కమిటీని ఏర్పాటు చేసిన 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో రాష్ట్ర రాధారంగ మిత్రమండలి కార్యాలయం నందు విశాఖ జిల్లా అధ్యక్షులుగా గేదెల మురళీకృష్ణ గారిని, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన కార్యదర్శిగా దుర్గా కృష్ణ చైతన్యలను నియమించి వారికి నియామక పత్రములను అందించడం జరిగినది. ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు కుంచె దత్తాత్రేయులు సహకారంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని వక్తలు కొనియాడారు. ఏప్రిల్ 3వ తేదీన రాధారంగ మిత్రమండలి విశాఖ జిల్లా ఆత్మీయ సమావేశము నిర్వహించుచున్నాము. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కొంతమంది పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నందున బుల్లెట్ ధర్మారావు గారిని, వారి కమిటీ సభ్యులను కూడా మేము ఆహ్వానించడం కొరకు మచిలీపట్నం రావడం కూడా జరిగిందని, తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గేదెల మురళీకృష్ణ గారు, దుర్గా కృష్ణ చైతన్య దత్తాత్రేయులు కోరినారు. ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారికి, కుంచె దత్తాత్రేయులకి ధన్యవాదాలు తెలిపారు. బుల్లెట్ ధర్మారావు గారు నూతన పదవి అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తామని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బడుగు ఉమాదేవి, జూపూడి శాంతకుమారి, అమ్ముల కళ్యాణి, ముంగండ బాలాకుమారి, కప్పరాడ సంతోష్, పెదపూడి దుర్గాప్రసాద్, ఆకుల జయకుమార్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, వల్లభుని శేఖర్, వన్నెంరెడ్డి ప్రసాదు, మట్టదత్తుడు, విన్నకోట సుబ్బారావు, మత్తి వెంకటేశ్వరరావు, కటకం ఆంజనేయులు, వెన్న నాగఫణి, బాకీ విజయ్ కుమార్, బొమ్మిడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర కార్యాలయం నందు ఒక పండగ వాతావరణం నెలకొంది. దానికి ముఖ్య కారణం విశాఖపట్నం జిల్లాకి రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా మా సోదర సమానులైన గేదెల మురళీకృష్ణ గారిని నియమించడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకి కుంచె దత్తాత్రేయులు గారిని గతంలో నియమించాం 5-6 నెలల క్రితం. మరి అదే కుంచె దత్తాత్రేయులు గారికి సహాయకంగా మరి ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈయన వచ్చి వైశ్యాస్ సామాజిక వర్గం చెందినవారు. మొదటి నుంచి రంగా గారంటే వీరాభిమానం. నా యొక్క అడ్రస్ కనుక్కుని అన్నగారు నన్ను కూడా రంగా గారి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని అతను నా యొక్క ఫోన్ చేసి నన్ను విజ్ఞప్తి చేయడం జరిగింది. నువ్వు ఉండేది ఎక్కడన్నానంటే పెందుర్తి అన్నాడు. వెంటనే మన కుంచె దత్తాత్రేయులు గారు ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు కాబట్టి ఆయన సంప్రదించమన్నాను. ఆయన సంప్రదించి ఈ రోజున వీళ్ళు మచిలీపట్నం వచ్చి వీడు కమిటీ ఏర్పాటు చేయడం కోసం నా దగ్గరికి వచ్చినందుకు ముందుగా వీరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క కమిటీ నియమించిన కాడి నుంచి విశాఖ జిల్లాలో రాధారంగ మిత్రమండలిని బలోపేతం చేసే వ్యక్తి, ఒక ఆణిముత్యం లాంటి, ఒక డైమండ్ లాంటి వ్యక్తిని నియమించామని వీరు వస్తా ఉంటేనే నేను విశాఖపట్నంలో కొంతమందిని విచారించగా వాళ్ళు మంచి వ్యక్తి అండి గేదెల మురళీకృష్ణ గారు విశాఖ జిల్లాకు ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, నెంబర్ 1 ఆణిముత్యం లాంటి వారిని మీరు వేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని వీళ్ళ తెలియకుండానే నేను విశాఖపట్నంలో వీళ్ళ గురించి కూడా విచారించడం జరిగింది. చాలా మంచిగా వీళ్ళ గురించి చెప్పారు కాబట్టి వీళ్ళని ఇందులో భాగస్వాములు చేస్తూ రాధారంగ మిత్ర బలోపేతం చేయడానికి వీళ్ళు శక్తివంచన కృషి లేకుండా చేస్తారనే నమ్మకంతో వాళ్ళు మచిలీపట్నం వచ్చినందుకు వాళ్ళని ఈ కమిటీలో నియమించాను. అలాగే కృష్ణ చైతన్య కూడా నాకు మొదటి నుంచి చాలా ఇష్టం సార్ అన్నాడు. అందుకే ఈయన కూడా మరి ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రధాన కార్యదర్శి మరి దత్తాత్రేయులు గారికి తోడుగా ఉంటూ మరి మొదటి నుంచి కూడా రంగా గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా వీరాభిమానం. ఈయన పాదయాత్ర చేసి వెళ్ళాడండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మంగళగిరి వరకు నడుచుకుంటూ వస్తారని పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి. రాధారంగ మిత్రంలో చేరినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఈ యొక్క రంగా గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పాలిట పెన్నిది, ఆయనకి కులము లేదు, మతం లేదు. రంగా గారు అందరివాడు. ఇప్పుడు ఎలా అయినా మా సామాజిక వర్గంలో మా కమిటీలో అన్ని కులాలను మేము ఎలాగ ఇస్తున్నామో అలాగే మురళీకృష్ణ గారు కానీ మరి కృష్ణ చైతన్య కానీ విశాఖ కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాధారంగ మిత్రమని బలోపేతం చేస్తూ రంగా గారు ఏ విధంగా అయితే ఆశయాలకు అయితే కొనసాగించారో ఆ ఆశయాలు వీళ్ళు ప్రజల్లో తీసుకెళ్తూ బలోపేతం చేస్తారని నేను ఆశిస్తూ వీళ్ళకి మరొకసారి
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. నా పేరు గేదెల మురళీకృష్ణ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మరి ఈ రాధా రంగా గారి అంటే మాకు ఎనలేని అభిమానం. ఆ అభిమానంతో గతంలో మా గోపాలపట్నంలో రంగా గారి విగ్రహం కూడా ప్రతిష్ఠాపించడం జరిగింది కొన్నేళ్లుగా. అయితే నేను ఈ రాధా రంగా మిత్రమండలి ఉభయ రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి ధర్మారావు గారు ఇలాగా మరి రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఆయనతో సంప్రదించగా మరి మా దత్తు గారి ద్వారా, కన్వీనర్ దత్తు గారి ద్వారా ఆయన ఎంక్వైరీ చేసి చాలామందిని ఎంక్వైరీ చేసిన పేరు ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్ని ధర్మారావు గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత నా గురించి కూడా ధర్మారావు గారు ఎంక్వైరీ చేయగా మంచిగా చెడ్డగా మరి ఆయన ఆలోచించి నన్ను విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ధర్మారావు గారి గురించి కూడా మరి రంగా గారి వీరాభిమానిని తెలిసి అలాగే ఆయన వాణిని యుఎస్ఏలో కూడా వినిపించి మరి మంచి వ్యక్తిగా ఆయన్ని మేము గుర్తించి నేను చేయడానికి సిద్ధపడి ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. రండి సార్, నేను ఎంక్వైరీ చేశాను మీ గురించి చాలామందికి. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మీరు చాలా మంచి వ్యక్తిని తెలిసింది. మీలాంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తే ఈ రాధా రంగా మరి మా కమిటీని బలోపేతం చేయడానికి మీరు ముందుకు వస్తారని మీరు రండి అని చెప్పేసి నాకు వారం రోజుల క్రితం ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి ఆయన ఆధ్వర్యంలో మా ఉత్తరాంధ్ర కన్వీనర్ అయినటువంటి దత్తు గారి ఆధ్వర్యంలో మరి నేను ఇవి చైర్మన్ పదవిని స్వీకరించి అధ్యక్షుల పదవిని స్వీకరించి మరి ఈ రాధా మిత్రమండలిని నేను బలోపేతం ఖచ్చితంగా చేస్తానని మీరు ఎంతైతే నమ్మకంతో నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారో అదే వమ్ముతో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను బలోపేతం చేస్తానని మరి నేను గతంలో మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనలో నేను ఉన్నాను. మరి పార్టీకి కూడా నేను పనిచేస్తున్నాను. మరి చిరంజీవి గారిని మరి గతంలో 2016లో డైరెక్ట్గా మా ఊర్లోకి ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను రాధారంగా గారి మిత్రమండలిలో నన్ను చేర్చినందుకు మరి ఈ పదవి ఇచ్చినందుకు మరి దత్తు గారికి అలాగే మా బుల్లెట్ ధర్మారావు గారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నేను విజయవాడ మా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెందుర్తి నియోజకవర్గం ఆరిపాక గ్రామం అండి నాది. అలాంటిది అక్కడి నుండి నేను కాలినడకను వస్తుంటే మా బుల్లెట్ ధర్మారావు గారు నా వీడియో అతని దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఫోన్ చేయడం జరిగింది. నిజంగా ఆయనకి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నన్ను గుర్తించినందుకు నేను ఆయన ఈ పదవి ఉత్తరాంధ్ర కార్యదర్శిగా నేను ఈ పదవిని మరి అతని ఆధ్వర్యంలో స్వీకరించడం జరిగిందండి. నేను పనిచేయడం కూడా జరుగుతుంది. ఇంతకీ విశాఖపట్నంలో మేమందరం కూడా మన దత్తు గారు కానీ మా మురళీకృష్ణ గారు కానీ అలాగే నేను కృష్ణ చైతన్య మీ ముగ్గురం కూడా కష్టపడతామని మాటిస్తున్నానండి. ఇదే మిత్రమండలిలో నేను కంపల్సరిగా విశాఖపట్నంలో అధికంగా ఈ స్థానం కాకుండా మంచి స్థానం అతని దగ్గర సంపాదించుకుంటాం మేమందరం కూడా. ఈ మిత్రమండలాన్ని ఇంకా అతని ఆధ్వర్యంలో ఇంకా ఎంతమందికో ఉపయోగపడాలి, ప్రజలకు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశయాలు ఎప్పటి నుండో ఉంది. నా చిన్నప్పటి నుండి అతను అంటే నాకు అభిమానం, రాధా రంగా అంటే అతని అభిమానం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానం. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఎన్నో మేలు చేశారు, అది కొంతవరకే ఆపేస్తున్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా ఆశ, నా కోరిక. మరి మా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో అలాగే మా దత్తు ఆధ్వర్యంలో కూడా తెలుగు 2 రాష్ట్రాలకి కూడా అతనికి ఇంకా ఇంతకన్నా మంచి స్థానాన్ని వీరిద్దరూ కూడా పనిచేయాలని నా కోరిక. వీరిద్దరు ఆధ్వర్యంలో మీ అందరం కూడా ముందుకు ఇంకా నడవాలని కోరుకుంటూ జై జనసేన, జై రాధాకృష్ణ గారు. నేను ఉత్తరాంధ్ర కన్వీనర్ని. గత 5 నెలల క్రితం నన్ను బుల్లెట్ ధర్మ గారు నియమించడం జరిగింది. నేను అప్పటి నుంచి కమిటీలు వేసుకుంటూ వెళుతున్నాం. ఆల్రెడీ అక్కడ మహిళా కమిటీలు నియమించాం. తొందరలో ఆత్మీయ సమావేశం 3, 4వ తారీఖు శుక్రవారం నాడు ఏర్పాటు చేస్తాం. దాని ఆహ్వాన నిమిత్తం బుల్లెట్ ధర్మ గారి దగ్గరికి వస్తూ విశాఖ అధ్యక్షులుగా మురళీకృష్ణ గారిని,
మరి ఉత్తరాంధ్ర నాకు ప్రధాన కార్యదర్శిగా కృష్ణ చైతన్యం నియమించడం జరిగింది. ఈ పదవులు వీళ్ళకి ఈయన చేతుల మీదుగా ఆహ్వానం ఇవ్వటం కోసం వచ్చాము. దయచేసి రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా వైజాగ్ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సంతోషంగా ఉంది. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మనం 2 రాష్ట్రాల అధ్యక్షులు అయినటువంటి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కోనపరెడ్డి ట్రస్ట్ ఏరియాలో మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాధారంగ మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయడం కోసం అని చెప్పి విశాఖపట్నం నుంచి మురళీకృష్ణ గారు వచ్చారు. చాలా అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధ్యక్షులుగా మరి దత్తాత్రేయులు గారు వచ్చారు. ఆయనకి సహాయకుడిగా పనిచేయడం కోసం అని చెప్పి కృష్ణ చైతన్య వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా అటు విశాఖపట్నంలోనూ ఉత్తరాంధ్రలో కూడా ఈ యొక్క రాధారంగ మిత్రమండలి ఏదైతే ఉన్నదో ఆశయాలతో సమాజంలో పనిచేస్తున్నారో ఆ ఆశయం కోసం పనిచేస్తామని చెప్పి వారందరూ కూడా ఇవాళ ధర్మారావు గారి దగ్గరికి వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా రేపు విశాఖపట్నంలో జరగబోయే కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరింత ఉత్సాహంతో విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో రాధారంగ మిత్రమండలిని అభివృద్ధి చేయాలని చెప్పి మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ జై రాధారంగ మిత్రమండలి. అలా గత సుమారు 6 నెలల క్రితం రాధారంగ మిత్రమండలి మగవారే కాదని చెప్పి మహిళలు కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో అనకాపల్లి నియోజకవర్గానికి ఒక బ్రాహ్మణ కులానికి చెందిన కేశవభట్ల వాణిశ్రీ గారు ఆవిడ గారిని అనకాపల్లి జిల్లా రాధారంగ మిత్ర మహిళా అధ్యక్షురాలుగా గత 5-6 నెలల క్రితం నియమించడం జరిగింది. మరి ఆవిడ 300 మందితో మరి ఆ కమిటీ ఏర్పాటు చేసి ఆవిడ కూడా మరి దత్తు గారికి సహాయంగా ఉంటూ మరి మురళీకృష్ణ గారికి సహాయంగా ఉంటూ మరి కేశవ కృష్ణ మరి మన చైతన్య కూడా అందరితో కూడా మమేకమై ఆవిడ వంతు కూడా ఈ కార్యక్రమానికి మరి ఆమె కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే నన్ను కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మా కమిటీ సభ్యులు కొంతమంది ఉత్సాహవంతులు కూడా వైజాగ్ వెళ్ళడం జరుగుతుంది. వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా వారి ఆతిథ్యం తీసుకుని ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మేము వస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.